మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్, బరువు తగ్గాలనుకునే వారికి ఈ వీడియో డెఫినెట్ గా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీ రెసిపీని అందరూ చక్కగా ఫాలో అవ్వచ్చు. ఒంట్లో కొవ్వు, పొట్టలో కొవ్వు ఈజీగా తగ్గించేస్తుంది ఈ రెసిపీ. మనకి ఏంటి ఆ రెసిపీ, ఏం ఇంగ్రీడియంట్స్, అసలు దానివల్ల మనకి వెయిట్ ఎలా లాస్ అవుతాం, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి న్యూట్రిషనిస్ట్ శ్రీలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సో ఏంటి మేడం, ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారు, ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, ఎన్ని డేస్, మాట్లాడుతూ ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం మేడం. ఓకే, సో ఇది వెయిట్ రిడక్షన్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో మనము కొవ్వు అనేది ఎక్కువగా చూస్తున్నాము శరీరంలో. సో ఈ ఎక్కువ కొవ్వు వలన మనకి డయాబెటీస్ రావడం కానీ, హైపర్ టెన్షన్ రావడము, గుండె ప్రాబ్లమ్స్ రావడము, ఫ్యాటీ లివర్ రావడము, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇంకా ఎన్నో రకాల మెటబాలిక్, కార్డియోమెటబాలిక్ డిజార్డర్స్ని చూస్తున్నాం అనమాట. సో ఈ బరువు అనేది మనకి ఒక శాపం లాగా మారింది. సో సింపుల్గా ఇంట్లోనే దొరికే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో మనం ఒక హెల్దీ ఈజీ రెసిపీ, అంటే అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెన్ విమెన్ ఎవరైనా సరే తేలిగ్గా చేసుకోవడానికి ఒక హెల్దీ న్యూట్రిషియస్ వెయిట్ రిడక్షన్ రెసిపీ నేను ఇవాళ మీకు చెప్తాను. డెఫినెట్లీ మేడం, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని రోజులు చేయాలి అంటారు మేడం? ఎందుకంటే కొంతమంది 1 వీక్ తాగేసి అమ్మా తగ్గలేదు అనుకుంటారు. ఇలా ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది అంటారు? ఏదైనా సరే మనకి కన్సిస్టెంట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చెయ్యాలి. సో ఆ ఫ్యాట్ అనేది మనకి ఒక రోజులో 2 రోజుల్లో వచ్చింది కాదు, చాలా కాలంగా ఆ కొవ్వు అనేది పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటివి కొద్ది రోజులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 1 వీక్, 10 days, 3 months అని చెప్పలేము. మనము రిజల్ట్స్ వచ్చేంత వరకు దీన్ని కంటిన్యూస్గా ఫాలో చేస్తే మంచిది. ఎస్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే అనిపించేస్తున్నాయి. మీరు అన్నట్టుగా అబ్బాయిలు, అమ్మాయిలు, చిన్నపిల్లలు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేస్తూ మాట్లాడదాం. ఫస్ట్ ఏం చేద్దాం మేడం? సో ముందుగా మనము ఒక 300 ml వాటర్ తీసుకుందాము. ఓకే. సో ఈ వాటర్ అనేది యూజువల్గా మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండాలి. కొంతమందిలో అపోహ ఏంటంటే వేడి నీళ్లు తీసుకోవాలి అనేసి, బట్ మనం ఎప్పుడైతే నిమ్మకాయ యాడ్ చేస్తామో అప్పుడు వేడి నీళ్ళు, వెచ్చటి నీళ్ళు తీసుకోకూడదు. మనము నిమ్మకాయ యాడ్ చేయనప్పుడు మనము వేడి నీళ్ళతో చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఒక బెస్ట్ టిప్. ఎందుకు అంటే ఇందులో ఉండే వైటమిన్ సి అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. ఇట్ ఇస్ హీట్ లెబైల్ వైటమిన్. సో అంచేతనే మనం ముందుగా ఒక 300 ml వాటర్ తీసుకుందాము. ఓకే, జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ 300 ml తీసుకుందాము. ఎవరికైతే నిమ్మకాయతోటి అలర్జీ ఉంటుంది వాళ్ళు ఏంటంటే శుభ్రంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. దానికి వితౌట్ లెమన్ కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 300 ml వాటర్ మనం టంబ్లర్ లో వేసుకుందాము. రూమ్ టెంపరేచర్ వాటర్. ఇందులో మనము ప్రీవియస్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ ఇవి. ఈ చియా సీడ్స్ మనం ఎందుకు ఆప్ట్ చేస్తామంటే ఇందులో మనకి ఎక్సలెంట్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందన్నమాట. ఇది మన శరీరంలో ఉండే కొవ్వుని చుట్టుకొని మన మోషన్లో బయటికి తీసేస్తుంది అనమాట. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పొచ్చు. సో మనకి ఒబిసిటీ రిలేటెడ్ ఫ్యాట్ తోటి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దానివల్ల ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. అలాగే మనకి ఇక్కడ దీంట్లో ప్రోటీన్ కూడా లభిస్తుంది అనమాట. మనం తీసుకున్న క్వాంటిటీతో మనకి ఆల్మోస్ట్ ఒక 3/4 ఎగ్ లో వచ్చేంత ప్రోటీన్ ఈ చియా సీడ్స్ లో వస్తుంది. సో ఇందులో మనకి ఇందులో మనకి జింక్, సెలీనియం, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా లభిస్తాయి అనమాట. అలాగే మనము సినిమన్ ఆర్ దాల్చిన చెక్క పొడి. సో ఈ దాల్చిన చెక్క పొడిలో ఏంటంటే మనకి పొట్టు చుట్టూ పేర్కొన్న కొవ్వుని కరిగించడానికి ఇందులో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిలో సినమాల్డిహైడ్, సినమిక్ యాసిడ్, సినమేట్ అండ్ క్యాటిచిన్స్. సో వీటితో మనకి వెయిట్ రిడక్షన్, తర్వాత బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్, ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. లివర్ పైన పేర్కొన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఓవరాల్గా మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నట్టు మనకు రకరకాల పరిశోధనలు తెలుపుతున్నాయి. సో ఇది కూడా వేస్తాము. అలాగే నిమ్మకాయ అందరికీ తెలిసింది,
ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. yes వైటమిన్ సి కాకుండా ఇందులో యాక్టివ్ లెమనాయిడ్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ మన కొవ్వుని కరిగిస్తుంది, లివర్ పైన పేరుకున్న కొవ్వును కూడా కరిగిస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్, ఇట్స్ అ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్, శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ వెయిట్ రిడక్షన్. సో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. మనకి సెల్ రిపేర్ కి, గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సాల్ట్ ఇస్ ఆప్షనల్, మనం టేస్ట్ కి వేసుకుందాము. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ వన్ టిప్ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ మనం తేనె వేసామంటే దాంట్లో నుంచి మనకు ఒక 40 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. సో అందుకే తేనె వేసుకోకూడదు. ఓకే, టు స్టార్ట్ ఆఫ్ 300 ml వాటర్ తీసుకుందాము. నెక్స్ట్ దాల్చిన చెక్క పౌడర్. ఇది 2 grams కన్నా ఎక్కువ వేసుకోకూడదండి. ఓకే, ఈ 2 grams ఎందుకు రికమెండేషన్ అంటే, దీంతో గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు, హైపర్ యాసిడిటీ అవ్వచ్చు అనమాట. సో మెడికల్ రికమెండేషన్ ఏంటంటే ఒక 2 grams అంటే 1/8 teaspoon. 3 pinches ఎంత? అంతే. బట్ ఇది చూడ్డానికి చాలా తక్కువ, కానీ దీని Taste, వర్క్ అనేది flavor, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో అది తీసుకుంటాము. అలాగే ఇవి సోక్డ్ చియా సీడ్స్, ఇవి 2 tablespoon ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించేది 5 grams. సో దీంతో ఆల్మోస్ట్ మనము 6 times వేసుకున్నాము. దాన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తే కనుక ఇలా జల్లగా ఫామ్ అవుతుంది. సో ఇది ఇందులో వేసేస్తాము. సోక్డ్ చియా సీడ్స్ వేసేసి మనం కొంచెం ఒక 2 pinches సాల్ట్ వేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్స్ పేషెంట్స్ ఖచ్చితంగా సాల్ట్ అనేది వేసుకోకూడదు. ఇఫ్ అవాయిడ్ చేయాలనుకుంటే కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్ అన్నమాట. టేస్ట్ పర్పస్ ఇస్తున్నారా? దేని పర్పస్ సాల్ట్? సాల్ట్ అనేది జస్ట్ ఫర్ టేస్ట్. ఓకే, ఎందుకంటే చాలా మందికి టేస్ట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లెమన్. లెమన్. సో ఇక్కడ వన్ మోర్ టిప్ ఏంటంటే, ఈ లెమన్ రిండ్ ఏదైతే ఉంటుందో తొన, దీంట్లో మనకి ఎక్సలెంట్ ప్రీబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం దీన్ని నిమ్మకాయ పచ్చడి చేసినప్పుడు దీని తొనతో తింటాం. సో ఇందులో కూడా మనం కావాలంటే దీని తొనతో వేసేసి కాసేపు ఉంచేస్తే ఇక్కడ ఉన్న యాక్టివ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి అందులోకి సీప్ అవుతాయి అనమాట. బట్ మనము వెంటనే తాగేస్తాం కాబట్టి సో ఇందులో జ్యూస్ ని డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఓకే, మనము గ్రీన్ టీ కానీ బ్లాక్ టీలోను మనము ఇలా లెమన్ రిండ్ ని వేస్తాం. సో అది ఇంకోటి. సో మనం టేస్ట్ ని బట్టి వేయొచ్చు. ఇప్పుడు హాఫ్ ఎంత తీసుకోవాలి? ఒక 300 ml కి 1 teaspoon, 1.5 teaspoon. కొంతమంది ఏంటంటే 1 full లెమన్ కూడా వేసేసుకుంటారు. నా పేషెంట్స్ చెప్తారు, మేడం నేను 1 teaspoon మొత్తం లెమన్ కూడా వేసుకుంటాను. డెఫినెట్లీ మనం టాలరేట్ చేస్తే మాత్రం ఇబ్బంది ఉండదు, టాలరేట్ చెయ్యకపోతేనే ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఏ టైం లో తాగాలి అనే డౌట్ వస్తుంది మేడం. మార్నింగ్ ఏ టైం కి ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి? ఏ డే స్టార్ట్ విత్? డెఫినెట్ గా. సో నేను మా పేషెంట్స్ కి ఏం చెప్తానంటే, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇది తీసుకోవాలని చెప్తాను, బ్రష్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే దీని యాక్షన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే దీని యాక్షన్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. సో ఇలా తీసుకుని వాళ్ళు 12 o'clock వరకు కూడా ఆకలి అవ్వదు, సెషైటీ అనేది ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా 12 o'clock కి వాళ్ళు ఒక సంషియస్ లంచ్, వెల్ బ్యాలెన్స్ లంచ్ తీసుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ కూడా కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇందులో నుంచి మనకి క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్ వస్తుంది, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, అన్ని రకాల న్యూట్రియంట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో 30 grams వేసాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక 120 to 150 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇలా చేయడం వలన త్వరగా వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. ఓకే, లెమన్ మాత్రం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు స్కిప్ చేయాలి. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు, యాసిడిటీ ఉన్న వాళ్ళు, అల్సర్స్ ఉన్న వాళ్ళు లెమన్ స్కిప్ చేయొచ్చు. ఎస్ మేడం, మరి ఒకసారి టేస్ట్ చూద్దామా మేడం? ఎందుకంటే సాధారణంగా మార్నింగ్ లేవగానే కొందరు తాగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి టేస్ట్ కూడా చెప్తే వారికి రెగ్యులర్ గా ఫాలో అయిపోతూ ఉంటారు. ఆల్ హెల్దీ ఫుడ్స్ విల్ నాట్ బి టేస్టీ. కొంచెం సాల్ట్, చాలా టేస్ట్ గా తినేసాం కాబట్టే కదా వెయిట్ ఎక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు డెఫినెట్ గా ఇది లెమనేడ్ లాగే ఉంటుంది. అండ్ ప్లీజ్ యూ టేస్ట్. సో ఇది మేబీ ఈవినింగ్ తాగితే ఏమైనా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయంటారా మేడం? ఎందుకంటే లైక్ ఈవినింగ్ రిఫ్రెషింగ్ జ్యూస్ లాగా కూడా అనిపిస్తుంది, ఫీల్ అవుతున్నాను నేనైతే. మీరు ఈవినింగ్ ఏం చేయొచ్చు అంటే టీ బదులుగా తీసుకోవచ్చు. బట్ ఫుడ్ కి ఈ టీకి కొంచెం గ్యాప్ ఉండే, అట్లీస్ట్ 4 to 5 hours గ్యాప్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే మేడం, టేస్ట్ చేద్దాం మేడం ఒకసారి. వావ్, బాగుంది. లైట్ గా మైల్డ్ గా, ఎక్కువ ఇట్లా తాగలేము అని అయితే రాదు.
తాగాలి అనిపిస్తుంది, మార్నింగ్ కూడా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. మేడం చెప్పినట్టుగా ఈవినింగ్ కూడా చాలా ఏదైనా టైర్డ్ అనిపించినప్పుడు లేదా చికాకు మూడ్ ఉన్నప్పుడు ఇలాంటివి అయితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఎస్ మేడం సూపర్, చాలా ఈజీ మెయిన్ ప్రిపేర్ చేసుకోవడం కూడా. మీకు కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. మీరు ఈ సినమన్ పౌడర్ కానీ దాల్చిన చెక్క పొడి ముందరే చేసేసి పెట్టుకుంటే కనుక అవి రాత్రి నీళ్ళల్లో నానపెట్టేసుకుంటే ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ 1 minute. ఎస్ మేడం, చాలా టేస్ట్ అయితే బాగుంది, ఈజీగా చేసుకోవచ్చు, అందరూ ఫాలో అవ్వచ్చు. బట్ ఇందులో వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే మేడం, ఎవరెవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు అంటే కొందరు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, కొందరు పడని వాళ్ళు ఉంటారు, ఇంకా ఎవరు అవాయిడ్ చేయొచ్చు అంటారు? ఎస్పెషలీ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో చియా సీడ్స్ ఒకటి కాంట్రా ఇండికేషన్ ఉంటుందండి. ఎవరైతే యాంటీకోయాగులెంట్స్ మాత్రల పైన ఉంటారో, యాంటీకోయాగులెంట్స్ డ్రగ్స్ అంటే దాని వార్ఫరిన్ కానీ కోమరిన్ కానీ ఇలాంటి యాంటీకోయాగులెంట్స్ అంటే మన వాల్వ్ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కానీ ఎవరికైతే ఐఎన్ఆర్ రేంజ్ ఉంటుందో వాళ్ళలో ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ చియా సీడ్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ దాట్ మ్యాటర్ వాళ్ళు సినమన్ స్టిక్ కూడా యూజ్ చేయకూడదు. ఓకే మేడం, థైరాయిడ్ పేషెంట్స్ కూడా మార్నింగ్ ఒక మెడిసిన్ తీసుకుంటారు కంపల్సరీ. సో థైరాయిడ్ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు, వారు తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. థైరాయిడ్ మెడికేషన్ ఎంటీ స్టమక్ లో తీసుకోవాలి. థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్న 1 hour తర్వాత తీసుకోవాలన్నమాట. సో థైరాక్సిన్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంటీ స్టమక్ లో ఖచ్చితంగా థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవాలి. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఆలోచించే టైం తక్కువలో మంచి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. బట్ హెల్తీయెస్ట్ న్యూట్రిషనిస్ట్ రెసిపీ అయితే మా అందరికీ, మా వ్యూయర్స్కి పరిచయం చేసినందుకు, మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, హెల్తీ రెసిపీస్ని అయితే పరిచయం చేశారు. డెఫినెట్గా మనందరికీ యూజ్ అయ్యే రెసిపీస్ని, హెల్తీ డ్రింక్స్ని పరిచయం చేశారు. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అయ్యేవారు వెయిట్ లాస్ అవ్వండి, కాన్స్టిపేషన్ సమస్యతో సఫర్ అయ్యే వారికి డెఫినెట్ గా రిలాక్స్ అవుతుంది అని చెప్పారు. ఇలా మరెన్నో రెసిపీస్ తో, హెల్దీ డ్రింక్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్. నమస్తే.